ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులైపోయిన వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్ల, మీ అందరికీ ఇన్ని రోజులు చెప్పలే విషయం చెప్తా. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆలోచిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా చేయాలి, అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీట్లు పెంచారట. జీడిపికు పార్లమెంట్ కు సంబంధం ఉందని చెప్పన్న. జీడిపికును పార్లమెంట్ లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి తెలంగాణలో జీడిపి అసిమాబాద్ లో తక్కువ ఉంటది, ములుగు తక్కువ ఉంటది, ఇంకొకటి తక్కువ ఉంటది, ఆదిలాబాద్ లో తక్కువ ఉంటది. మరి అసిమాబాద్ లో, ములుగులో, ఆదిలాబాద్ లో సీట్లు పెంచద్దా? చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మరి సమాధానం చెప్పాలి. మరి డీలిమిటేషన్ ఏంటన్నా, అసెంబ్లీలో, పార్లమెంట్ లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ కాదు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానరాలే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకోవడానికి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతి కూరుకపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతి ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్కదిక్క అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్నాయి. అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు, తుపాకీ రాజ్యం రావాలంటున్నారు. వాళ్ళు మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు అనుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి. కానీ గతంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిరో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి ఉన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? వాళ్ళ రేపు మీరు పోయి స్కూల్లో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులను చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలు చంపేసాడు, ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు